ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా 5,000 కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడతామన్నారు. ఒక్కో స్కూల్ కు 20 నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించినట్లుగా చెప్పారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని బట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనే ఆలోచనతో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వరంగల్, ఆందోళ్, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల్, కొల్లాపూర్, ములుగు, భూపాల్పల్లి, అచ్చంపేట్, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి అండ్ మధిర అండ్ ఇంకా మిగతా అన్ని కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద పైప్ లైన్. ఇంతవరకు ఆల్రెడీ మాకు సైట్స్ వచ్చేసినాయి. వీటికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం. రేపు 11వ తారీఖు నాడు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసి దీనికి నాంది పలకవలసింది కూడా మా మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, అధికారులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ వీ విల్ సెండ్ యూ ఎ డీటెయిల్డ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. విలీనం చేస్తారా లేకుంటే కంటిన్యూ అవుతాయా సార్? ఈ స్కూల్ పెట్టే చోట ఏవైతే జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ ఉన్నాయో విలేజ్లలో వాటిని ఇందులో విలీనం చేస్తారా లేకుంటే అవి విడివిడిగా వర్క్ జరుగుతుందా? రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎవరెవరైతే అప్లై చేసుకుంటారు అందరూ తెలుసు, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఎంట్రన్స్ టెస్ట్. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్ పోయేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా స్కూల్కే పోకుండా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే కెన్ అప్లై. అందులో వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్ అన్నింటిలో నింపుతాం. సార్ డిప్యూటీ సీఎం గారు సార్ ఇక్కడ సార్ యా శశికాంత్ సార్ ఇప్పుడు ఈ 4 స్కూల్స్ అను వెల్ఫేర్ స్కూల్స్ను ఒక క్యాంపస్లోకి తెస్తున్నారు. ఓన్లీ ఒక క్యాంపస్లో విడివిడిగా బిల్డింగ్లో ఉంటాయా? పిల్లలందరినీ క్లాస్ రూమ్లు కానీ వసతి కానీ అన్ని కలిపేస్తారా? అన్ని కలిపే ఉంటాయి. అంటే క్లాస్ రూమ్ 4 బిల్డింగ్ల్లో కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఆల్ సెక్షన్స్ ఇన్ ఈచ్ బిల్డింగ్ అంటే ఈచ్ క్లాస్ రూమ్. అంటే దానికి స్కూల్ నడుస్తుందా లేకుంటే ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. 4 కాంప్లెక్సెస్లో ప్రతి కాంప్లెక్స్లో కూడా ఆల్ సెక్షన్స్ ఆ స్కూల్స్లో ఉంటారు. జనరల్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మిగతా సెక్షన్స్ అందరు ఉంటారు. యాజ్ పర్ ది ఆ స్కూల్ స్ట్రెంత్ బట్టి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసిన స్కూల్స్ ఎంత కాలంలో పూర్తి అయితే సార్ ఏమన్నా? మేము 7 months టార్గెట్ పెట్టుకున్నాం, 6 to 7 months. నెక్స్ట్ దసరా కంటే ముందే ఇది కంప్లీట్ కావాలనేది మా అందరి టార్గెట్. దానికోసమే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో ఒక కమిటీని కూడా వేసి వారు ఎవ్రీ వీక్ దీని మీద మానిటర్ చేస్తూ ఉంటారు. డిప్యూటీ సీఎం గారు సార్, ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది స్కూల్స్. ఓకే సార్, 11వ తారీఖు నాడు మీరు భూమి పూజ చేస్తామంటున్నారు కదా, ఆ రోజు మీ మంత్రులతో పాటు సీఎం గారు కూడా పాల్గొంటారా? ప్లస్ వరంగల్లో కూడా ఉంది. ఈ సిబ్బంది యొక్క నియామకం ఎట్లా ఉంటుంది? సపరేట్గా ఏమైనా ఉంటుందా? ఉన్న సిబ్బందితోనే మీరు? ఒక నిమిషం, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి సొసైటీ ఉంది. ఆ సొసైటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అడ్మిషన్ తీసుకునే క్రమంలో క్యాస్ట్ రిలీజియన్ కాలం ఉంటుంది కదా, ఆ కాలం ఉంచుతారా తీసేస్తారు?
యూఆర్ ఆస్కింగ్ ఎ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. అంటే క్యాస్ట్ ఉంటుందా లేదా అని, అంతే కాలం అంతేనా? అదే దట్స్ వాట్ యూఆర్ ఆస్కింగ్. అన్నీ ఉంటాయి సార్. ఇంకొకటి, ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కంటే 5,000 కోట్ల ఫండ్స్ అని పెట్టారు. ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఒక స్కూల్ కాదు, ఒక స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెసిడెన్షియల్ స్కూల్కి 24 నుంచి 25 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, 26 ఎంత అవుతుంది ఒక్కొక్క స్కూల్కి. సేమ్ యాజ్ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే అవుతాయి, అడిషనల్ అమౌంట్ ఏం లేదు దీంట్లో. కాకపోతే ఏంటంటే ఆర్కిటెక్చరల్ స్టాండర్డ్స్ పెంచాము, డిజైన్స్ పెంచాము. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాగా అఫ్లూయెంట్ సెక్షన్స్ ఏ స్కూల్స్ పోయి చదువుకుంటున్నారో అటువంటి స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మన పిల్లలకి అందిస్తున్నారు. సార్ ఇప్పటికే 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని కాలేజ్గా జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారు. ఈ స్కూల్స్లో అప్ టు 12th క్లాస్ వరకు ఉంటుంది సార్. సార్ అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ మళ్ళీ మీరు నిర్మించబోయేదానికి ఇంక్లూడ్ చేసేస్తారు. ఇప్పుడు యాజ్గా పక్కా బిల్డింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అట్లాగే ఉంటాయి సార్. కొత్తగా మేము పక్కా బిల్డింగ్స్ లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ బిల్డింగ్ శాంక్షన్ చేసి దీంట్లో తీసుకొని వస్తాం సార్. ఇవి కాకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కాకుండా ఇంతకుముందు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ సపరేట్ అవి హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, వాటిని అట్లా కొనసాగిస్తారా? ఇందులో అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తాం. ఓకే, that all will be taken care by the society. Education department దాని పని అది చేస్తుంది. సార్ క్లియర్ బ్రదర్? ప్రభుత్వ పాఠశాలల్లో అంటే అన్ని ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ సంవత్సరం కూడా తగ్గింది ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు సార్? అందుకే బ్రదర్ ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేస్తారంటే దిస్ ఇస్ ద సొల్యూషన్. ఎందుకంటే అద్భుతమైన సొల్యూషన్ ఏముంటుంది నీకు? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పెరిగింది రెసిడెన్షియల్ సార్. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కా బిల్డింగ్స్ ఉన్న వాటినే ఉంచి మిగతా వాటిని తీసేస్తారని చెప్తున్నారా సార్? తీసేస్తాం ఇక్కడ అని చెప్తున్నట్టే తీసేస్తా ఉంటారు. ఎవరు అడిగింది సార్? ఇక్కడ సార్ ఐ డోంట్ నో. అంటే కొత్త దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం అంటున్నారు కదా సార్. పక్కా బిల్డింగులు లేని వాటిని కొత్త ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంక్లూడ్ చేస్తామంటున్నారు మీరు. బిల్డింగ్స్ లేనటువంటి వాళ్ళు బిల్డింగ్స్ కట్టొద్దా? కట్టాలి సార్. కాకపోతే ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా, సపరేట్ బిల్డింగ్స్ కడతారా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే అన్ని పొందుపరుస్తాం. సో ఇప్పుడున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అవి వెళ్ళిపోతాయి. ఆడిపోతాయి, ఎక్కడ పోతాయి? ఐఎమ్ సారీ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ది ఎంటైర్ ఎగ్జిబిషన్ నౌ వాట్ వీ హావ్ షోన్. అంటే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ రకంగా అయితే పనిచేస్తాయో అదే రకంగా పనిచేస్తాయని కదా అర్థం. అంటే భవిష్యత్తులో విడివిడిగా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ అని పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈ 4 స్కూల్స్ శాంక్షన్ చేశాం. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది యూ విల్ క్యాల్కులేట్. బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది యూ విల్ క్యాల్కులేట్. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత ఉంటుంది స్ట్రెంత్. ఇక్కడ శాంక్షన్ చేసే అన్ని స్కూల్స్లో ఒక్కో స్కూల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో చూసి ఆ స్ట్రెంత్ మొత్తం టోటల్ స్ట్రెంత్గా మార్చి అన్ని స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో దట్ ఎవ్రీ వన్ విల్ మింగిల్ ఈచ్ అదర్, దే లివ్ టుగెదర్, సో దట్ అవర్ సొసైటీ విల్ గ్రో లైక్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో కుల మతాలకి అతీతంగా, ఐ థింక్ యు ఆర్ ఎ ప్రోగ్రెసివ్ రిపోర్టర్, హోప్ యుల్ అండర్స్టాండ్. కులాలకి మతాలకి అతీతంగా చిన్ననాటి నుంచే మనం అందరం ఒకటే అనేటువంటి భావంతో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియకి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేట్. దేశంలోనే మొదటిసారి